సహాయం 121 కీర్తనలో ఉంది కదా, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన మనకు సహాయము కలుగును అని ఉంది కదా. కనుక దేవుడు మనకి ఎలాంటి సహాయాలు చేయాలంటే మొదటగా మనం ఎలాంటి సహాయం ఆయన దగ్గర నుండి పొందుకోవాలనేది నేను మొదట విషయాన్ని చెప్తాను. చూద్దాం. మత్తయి సువార్త 15 అధ్యాయం 21, 22, 25 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 15 అధ్యాయం 21, 22, 25 ఈ వచనాల్లో ఏమంటుందంటే, ఒక కుమార్తెకి దయ్యం పట్టుద్ది. ఓ తల్లి యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. నా కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టు, నా కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమని కేకలేస్తుంది. యేసు ప్రభు ఆమెను పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడంటే ఆమె అన్నీ రాదు, మందిరానికి రాదు, బైబిల్ చదవదు, అసలు సంబంధమే లేదు, ఒక అన్నీ రాదు. అవసరానికి వచ్చింది కనుక అవసరాలు తీర్చుకునే వాళ్ళతో నాకెందుకులని యేసు ప్రభు పట్టించుకోలే. అయితే శిష్యులు అన్నారు, ఆమె ఇందుకు ఎప్పుడు నుండో చాలాసేపు నుండి మనల్ని వెంబడేస్తే కేకలేస్తుందయ్యో, ఒక మాట సాయం చేయరదా, చెప్పరాదంటే, నేను నా బిడ్డల కొరకు వచ్చాను కానీ నేను బయట వాళ్ళ కోసం రాలేదు అంటాడు. అప్పుడు ఆమె ఉంటుంది, అయ్యా మరి నేను కుక్క పిల్లలాంటిది అనుకో, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే అంత దీనురాలను అనుకుని నాకు సహాయం చేయవా అని తగ్గించుకుని యేసయ్య హృదయాన్ని, ఆయన మనస్సును ఆమె మీదకి వెళ్ళేలాగా చేసింది అన్నమాట. ఎంత అంటే అప్పటి వరకు నువ్వెవరో నాకు తెలియదన్న యేసయ్య ఈ మాట అనగానే, అమ్మ నీ కుమార్తెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది, వెళ్ళిపో అని వెంటనే, నువ్వెవరో నాకు తెలియదు అన్నటువంటి యేసయ్య అమ్మా అంటే ఎలాంటిది తగ్గింపు అంటే, పిల్లలు తినే రొట్టె కుక్కలకు వేయటం యుక్తము మంచిది కాదంటాడు యేసు ప్రభు. అంటే ఆమె కుక్కగా పోల్చాడు. అయినా అవును ప్రభా, ఆ పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు తినేటువంటి కుక్కనే అనుకో, దేవుని ఎదుట ఎంతో తగ్గించుకుంది. అప్పుడు వెంటనే యేసయ్య స్పందించి, నీ కుమార్తెలను దయ్యం వెళ్ళిపోయింది, వెళ్ళమ్మా అని ఆమెను పంపిస్తాడు. ఇది మత్తయి సువార్తలో 15 అధ్యాయం 22. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, సాతాను చేసేటువంటి అపవాది దయ్యము గాలి ధూళి ఇవన్నీ అంటారు కదా, అన్నిటికీ నాశనం, నష్టాన్ని, కష్టాన్ని, అడ్డాన్ని, ఆభ్యంతరాలు రకరకాలుగా అభివృద్ధి పొందనివ్వకుండా చేసేది ఎవరో తెలుసు? సైతాన్నే. ఎవరినైనా సరే, ఎవరిని వదిలిపెడుతుంది? పెద్ద పెద్ద రెవరెండ్ బిషప్ని ఎందుకు పెడతావు? చిన్న చిన్న చదువు సంధ్య లేనటువంటి విశ్వాసాన్ని ఎవరిని విడిచిపెడతావు? అయితే ఆ అపవాది ఎలాంటి కార్యాలు చేస్తో ఈ 7 పనులు చెబితే మీకు అర్థమైపోద్ది. అసలు సైతాను ఉందా లేదా చెక్ చేసుకోవటం కూడా మనం పరీక్ష చేసుకోవటం కూడా బాగుంటుంది. అపవాది సైతాను చేసే 7 పనులు చెప్తాను, మీరు గుర్తుంచుకోండి, లేకపోతే మళ్ళా ఈ మెసేజ్ని మీరు వినండి. లూకా సువార్త 4:13 ఏముంటుందంటే శోధన కలిగిస్తుంది. లూకా సువార్త 4 అధ్యాయం మొదటి నుండి కూడా మీరు చూస్తే శోధిస్తుంది, శోధన పుట్టిస్తుంది. శోధన అంటే ఎలాగంటే, ఈరోజు నీవు చర్చికి వెళ్దాం అనుకున్నావు, అదే సమయంలో ఎవరో కూడా వచ్చేలాగా చేస్తుంది, ఆటంకం కలిగించద్ది, మందిరానికి వెళ్ళనివ్వదు. అలాగే బైబిల్ చదువుకోవాలంట, ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, అదే సమయంలో ఎవరు కూడా వస్తారు, ఏదో ముఖ్యమైన పని అన్నట్టుగా ఉంటుంది. శోధనలు అంటే ఇది. రెండవది ఏంటంటే, మత్తయి సువార్త 13:39 ఏముంటుందంటే, నీ మంచి వాక్యం దైవజనులు చెప్పినప్పుడు వాక్యం వింటానే ఉంటాం మనం. ఈ మంచి వాక్యాన్ని మన హృదయంలో ఉండనివ్వకుండా దానికి ఏం చేద్దంటే చెడును కూడా విత్తద్ది. దేవుని స్తోత్రం. అయితే చెడు మంచి వాక్యం ఎత్తి ఎవరైనా, మీరైనా నేనైనా, వాక్యం ఇలా ఉంది అని చెప్పినప్పుడు అది నమ్మాలంతేగా. అది ఎవరు స్వార్థంగా, నేనేం రాయలేదు, మా నాన్న రాయలేదు, మా తాత రాయలేదు, లేకపోతే ఇంకెవరో ఐపీసీ సంస్థ రాయలా. బైబిల్ దేవుడు రాశాడు, ఇందులో దేవుడు చెప్పాడు కనుక దేవుని మాట అవునంటే అవును, ఇక దాన్ని తిరుగులేదు. కానీ అపవాదం ఏం చేద్దంటే వేరే వాళ్ళు సనుగుడు పుట్టించి అంతే ఈ
చెడు ఇది సైతాను పెట్టేటువంటి తంత్రం. అది సైతాను పుట్టించే ఆ యొక్క మంత్రం. దాన్ని నమ్మమాకండి. అప్పుడు తెలుగుగల విశ్వాసం ఏమంటారంటే, ఎవరైనా ఒకలా సనిగినా గొనిగినా తెలుగుగల బిడ్డ, దేవుని బిడ్డ ఆయన వాక్యములో ఉన్నదే చెప్పాడు. వాక్యములో లేనిది చెప్తే మనం నమ్మం. లేఖనాల్లో ఉన్నదే చెప్పాడు కనుక మనం అలా అనుకోకూడదు. నోర్మే నువ్వు చెడింది కూడా నంజాడు కొడతావా అని చెప్పి అన్నప్పుడు ఏమైందంటే సైతాను పారిపోతాడు. హృదయములో చెడును విత్తుద్ది అన్నమాట. ఎవరికుల ద్వారా మొదట శోధన కలిగిస్తుంది. ఏదైతే మనం వద్దనుకుంటామో అయ్యే చేయిస్తుంది. రెండవదిగా మనం వింటున్న మంచి మాటలకి చెడును కూడా జోడిస్తుంది. అందుకని మూడోది ఏం చేస్తుందంటే, లూకా సువార్త 8:12 చూస్తే, లూకా సువార్త 8:12 ఏముందంటే, విన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాం. విన్న వాక్యాన్ని. అందుకని పోయిన ఆదివారం ఏం చెప్పారు, లేదా పోయిన బుధవారం ఏం చేయాలి, శనివారం ఏం చెప్పాను, పోయిన మెసేజ్ ఏంటని ఎవరినన్నా అడగండి. చాలామంది 100లో ఒక 2-3 చెప్తారేమో. మిగతా వాళ్ళంతా చెప్పారా. కొంతమంది రాసుకున్న వాళ్ళైతే రాసుకున్నాం చూసి చెప్తా అంటారు. కొంతమంది అస్సలు ఎందుకు కారణం ఏంటేనండి, మీలో వాక్యం ఉండనివ్వకుండా అపవాది ఎత్తుకెళ్ళిపోదు. దాని బుద్ధి అది. ఇక చూడండి, 4వదిగా చూద్దాం. 1 శోధించును, 2 చెడును విత్తుద్ది, 3వది వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయి, 4వది చూడండి యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:40 చూస్తే అది అబద్ధం, 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 అబద్ధానికి జనకుడు, అబద్ధాన్ని పుట్టిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది, అబద్ధాలతో అంతం చేస్తుంది. అంతకుడు అబద్ధికుడు. ఇక యోహాను సువార్త 13:2 ఏముంటుందంటే, ఐదవదిగా యోహాను సువార్త 13:2 దురాలోచన పుట్టించి, దురాశను పుట్టిస్తుంది. దురాశ. యేసు ప్రభుతో శిష్యుడు అయిన యూదా ఇస్కరియోతు ఉన్నాడు. మంచిగా దేవుడు ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, ట్రెజరర్ పెట్టాడు. అయినా వాళ్ళు అది సరిపోక యేసు ప్రభుని అమ్మేయాలనుకున్నాడు. అదే దురాలోచన. అందుకని మీరు చదువుకోండి, యోహాను సువార్త 13:2 దురాలోచన అపవాది పుట్టించిందంట అతనిలో. అతను అనుకుంటున్నాను నేనే అమ్మేస్తున్నాను, భలే ప్లాన్ వేసాను అనుకుంటాను, కానీ సైతానే పుట్టించింది. ఇక 6వదిగా చూస్తే 1 తిమోతి 3:6 ఏముంటుందంటే, 1 తిమోతి పత్రిక 3:6 ఏముంటుంది, గర్వాంధుడు. గర్వాన్ని పెంచుకోండి. ఏమి ఉండదు, ఏమి లేపని లేకపోయి వ్యర్థమైన గర్వం, పనికిమాలి గర్వం, ఏ విధమైన మెప్పు ఉండదు, ఏ గొప్ప ఉండదు మనలో. ఒక్కో సమయంలో మనలో మనం హెచ్చించుకునేలా చేస్తుంది. చిచే ఎన్నున్నా యేసుప్రభువు ఏమన్నాడు, తగ్గించుకో అంటున్నాడు. సైతం ఏమైతే ఏమి లేకపోయి ఎగిరిపడాడు. అర్థమైందా? ఇక 7వదిగా 1 పేతురు పత్రిక 3:8 ఉంటుంది. 1 పేతురు పత్రిక 3:8 వచ్చిన ఉంటుందంటే, ఇదిగో సమయం దాన్ని కొంచెమని అపవాది ఏం చేద్దాం, ఎవరిని మింగుదునా గర్జించే సింహంలాగా ఎదుగుతూ తిరుగుతున్నాడట. సైతాన్ ఏం చేస్తున్నాడు, దాని పని ఏం చెప్పండి, మింగటం. అజాగ్రత్తగా ఉండకూడదు. చాలామంది కిచెన్లో వంట చేస్తా ఏం చేస్తారంటే జుట్టు ఎట్లా చూసుకోరు, వస్త్రాలు చూసుకోరు. కొంతమంది అయితే ప్రయాణాల్లో వెనకాల భర్తతో ఉంటాడు, బైక్ మీద వెనకాల కూర్చుంటారు స్త్రీలు. సున్ని ఎక్కడ పడుతుందో, ఆ స్త్రీలు ఎక్కడ పెడుతుందో చూసుకోరు. అట్లా ఎంతోమంది అజాగ్రత్త మూలంగా నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ విధంగా అపవాది రకరకాలుగా మింగే పని చేస్తుంది సైతాన్. కనుక ఈ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ దురాత్మల నుండి విడుదల పొందాలని ప్రార్థన చేసుకోవాలి. దానికి సహాయం ఎవరు చెప్పండి? ఆ విడిపించటానికి సహాయం, హెల్ప్ ఎవరు చేయాలి చెప్పాలి? దేవుడు తప్ప ఎవరు చేయరు. మనిషి మనసు మారాలంటే, దురాత్మ ప్రభావం పోవాలి, ఒక ఇంట్లో ఒక వ్యక్తిలో నుండి పోవాలి అంటే దేవుడు తప్ప ఎవరు కూడా ఆ దురాత్మను వెళ్ళగొట్టే శక్తి లేదు. అందుకని మనం ఏం చేయాలంటే, దేవునికి ఏమో లోబడిపోవాలి, అపవాదికి ఎదురు
ఇప్పుడు నేను చెప్పిన ఇందాక 7 కారణాలు ఏదైనా తగిలిందనుకో ఎదురించండి, కానీ లోబడమాకండి. అదే సైతాను పారిపోవటానికి కారణం. అందుకని అబద్ధాలు ఆడకూడదు, కపటంగా ఉండకూడదు, మోసాలు చేయకూడదు, అన్యాయంగా ఉండకూడదు, క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, దేవుడు అంటే ఇష్టంగా ఉండాలి. రగులుతున్న మంటలాగా గుండె నిండా దేవుని అగ్నితో రగులుతూ ఉండాలి. ప్రార్థన మంట కలిగి ఉండాలి, ఆత్మ మంట కలిగి ఉండాలి. అప్పుడు సైతం చూడండి, కాలుచున్నటువంటి పొదలో పాములు ఉంటాయా? వినండి, కాలే పొదల్లో అది ఎంత పామైన ఉంటుందా? ఎంత విషపామైన ఉంటుందా? మండుచున్న దేవుని ఆత్మ మండుతే నీ హృదయంలో సైతాను ప్రవేశించడానికి అవకాశం లేదుగా. ప్రార్థన మంట, ఆత్మ మంట, పాటలు, రోదన ధ్వనులు, దేవుని ధ్వనులు ఇలా ఉన్నప్పుడు నీలో ఎవరిలో పడదు అపవాది. అందుకని అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు రాకుండా ఉంటాయి ఈ ఆత్మ మంటతో దేవి నాకు. చూడండి, సైతానుడు ఏం చేద్దండి, ఎప్పుడైనా మార్క్స్ వార్త 9:22-24 గమనిస్తే అగ్నిలోను నీళ్ళల్లోనూ పడేసి ఒక పిల్లోడిని నాశనం చేయాలనుకుంటుంది. అప్పుడు ఆ తండ్రి వచ్చి యేసు ప్రభువుని అడుగుతాడు, అయ్యా అయ్యా అనేక చోట్ల తిప్పాను నా కొడుకు, అనేక చోట్ల. మోగా చెవిటిది ఏమయ్యా? మోగా చెవిటిది. మోగంటే తను ఏదుందో చెప్పడు, ఏమని చెప్తే వినడో ఏమి చెప్పడు. వీటితో చచ్చిపోతామయ్యా, చాలా చోట్ల తీసుకెళ్ళామయ్యా, ఎక్కడికి తీసుకెళ్ళా కానీ స్వస్థత కలగట్లేదయ్యా. ఏమైనా నీ వలన అయితే కొంచెం నా వలన నమ్ముద్ది, కానీ నీ వల్ల ఏమన్నంటే నమ్మటం నీ వల్లమా? అయ్యా నమ్మకం నాలో ఉండేలాగా నా కోసం సహాయం చేయండి అంటే యేసు ప్రభువు ఏం చేశాడంటే వెంటనే నీ నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ పిల్లోళ్ళు ఉన్న దయ్యాన్ని గడవుట్ అన్నాడు. మోగా చెవిటి దెయ్యం. ఈ దినాల్లో చాలామంది పిల్లలు వాళ్ళ బాధ ఏదో చెప్పరో, చెప్తే వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే తీర్మానం చేసేసుకుని వాళ్ళు హతమార్చుకుంటున్నారు, నాశనం అవుతున్నారు. వాళ్ళకి ఇష్టమైన స్నేహాలు, వారికి ఇష్టమైన అలవాట్లు, వారికి ఇష్టమైన మార్గాలు, వారికి ఇష్టమైనటువంటి టైం, ఎండం లేదు, పగలం లేదు, రాత్రి లేదు. కనుక ఈ విధంగా నాశనం చేస్తుంది అపవాది. యేసు ప్రభువారు దగ్గరికి ఆ పిల్లోడిని తీసుకురాగానే యేసయ్య గటావు పంపించేశాడు. మనం కూడా మన పిల్లల్ని ఎక్కడెక్కడికో వెళ్తే ఏదో జరుగుద్ది అని అనుకో, మనం ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, యేసు ప్రభు దగ్గర తీసుకురండి. నీ పిల్లల్లో ఉన్న మోగా చెవిటి దెయ్యం యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా తొలగిపోతే దేవుడు తప్ప మనకు ఆ సహాయం ఎవ్వరూ చేయలేరు. ఏ పంతుళ్ళు చేయలేరు, ఏ పూజారులు చేయలేరు, ఏ మంత్రము, ఏ ఇత్తుడు, తాయితులు ఏవి కూడా, తాళ్ళు, తడపలు, మీ డబ్బులు దండగా ఇంకా లేనిపోని దయ్యాలు పొందేసుకోమాకండి. ప్రభు బిడ్డలారా, మనందరిని సాతాను అధికారంలో నుండి అనగా అపవాది ఇవన్నీ వేసి బంధిస్తాను మనుషుల్ని. అబద్ధాల్లో, మోసాల్లో, నాశనం, రకరకాల ఇటువంటి దురాశ ఇలాంటివన్నీ కలిగించి నాశనం చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే అపవాది ఎట్లా నాశనం చేస్తుందంటే లూకాసు వార్త 13:11-16 చూస్తే, లూకాసు వార్త 13:11 ఒక అమ్మ చర్చికి వెళ్తుంది, కానీ ఒళ్ళంతా నొప్పులే, బాడీ పెయిన్స్, అది కూడా విశేషంగా నడుము పట్టేసింది, వంగిపోయి నడుస్తుంది. అప్పుడు ఆమె చూస్తున్నారు జనమందరం, ఆమె కర్మ, ఆమె రోగం అలాంటి. చాలామంది అంటారు షుగర్ వచ్చిందా, ఇది తగ్గదగ్గ జాగ్రత్త, నువ్వు తలుచుకుంటే ఏ రోగమైనా పారిపోదు. వినండి, మీరు తలుచుకుంటే ఏ జబ్బు అయినా ఉంచాలంటే ఉంచవచ్చు, పంపించాలంటే అనండి పంపించాలంటే పంపించవచ్చు. మరి ఉంచుతారా పంపుతారా జబ్బుల్ని? ఉంచారా? మందులు చప్పులు ఎట్ట బతకారు? ఆమె నీవు తలుచుకుంటే ఏ జబ్బు అయినా గెటవు వెళ్ళిపో, బయటికి పో. అలాగే ఈమెలో నొప్పులున్నాయి, అది కూడా వెన్నుపోస నొప్పి, వంగిపోయేంత నొప్పి. అక్కడ ఉన్నటువంటి యాజకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆమెలో
ఆమె అసలు శరీర రోగం కాదు, దానికి దయ్యమే నడుము ఉంచేసింది. ఏం చేసింది? దయ్యమే కొంతమందికి భయంకరమైన నొప్పులు, తలనొప్పి, ఓ సురసురసుర అంట, కొంత నరాలు, కొంత ఏదో ఈ ఈ నొప్పులు ఒకవేళ శరీర బలహీనతను బట్టి ఏమైనా వస్తే అవుతుంది, నేను అంటలేదు. దయ్యం కూడా ఈ నొప్పులు కలిగిస్తుంది, దురాత్మ కూడా. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి ఆ స్త్రీ వంగిపోయినప్పుడు యేసుప్రభువు వెళ్ళి, అమ్మ బలహీనతను వీడు చేయి పెట్టక లేచి ఉంటుంది దిగున. అది ఆమె ఎప్పటి నుండి 18 ఏళ్ళ నుండి పడుతుంది ఈ బాధ. యేసయ్యను చేయి పెట్టగానే గెట్ అవుట్, దయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి పని చేశారంటే, 18 ఏళ్ళ నుండి ఇదిగో ఈ బాధపడుతుంది, విడిపించాను అంటాడు. సైతాను బంధించిందంట. కనుక ప్రభు బిడ్డలారా, ఇంకా శానా దయ్యం పట్టాడంట. ఒకటికి శానా దయ్యం పట్టింది. శానా దయ్యం అంటే శానా ఒకటి కాదు. అది ఎవరు నన్ను ఏదైనా అడిగితే, బామ్మ నీ కష్టాలేంటి, ఏమైనా కష్టాలను ప్రార్థన ఒకటా చెప్పటాకయ్యా, చాలా. అలాగే దయ్యాలు కూడా చాలా పట్టినాయి పిల్లలు. అందుకని వాడినాడు పొడుచుకోవటం, వాడిని కొట్టుకోవటం, వాడిని వేసుకోవటం, వాడిని నాశనం చేసుకోవటం. కొంతమంది చూడండి, కోపాలు వచ్చినప్పుడు ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారు, నెత్తిని కొట్టుకోవటం, చాకులతో గీసుకోవటం, పొళ్ళు పటపట కొరకటం, రకరకాల పిచ్చి పనులను చేసేస్తాం. లేకపోతే ఇంట్లో బాసనాలు వేసి నేలకేసి కొడతాం, గ్లాసులు పగల కొడతాం. పనికి రాని కోపాలు, పనికి రాని ఈ రోషాలు ఏంటి. అందుకని దయ్యం చేసే పనులు వాళ్ళకి తెలియక పాపం అట్లేదు అవుతున్నారు. కనుక గమనించండి. అయితే ఈ దయ్యం పట్టినటువంటి వాడు, శానా దయ్యం పట్టినవాడు, వాడు ఎక్కువ ఎక్కడుంటాడంటే, ఏనండి, శానా దయ్యం ఎవరిలోనే ఉందంటే వాళ్ళు ఒక చోట ఉండరు. క్రైస్తవుడు అయితేనేమో అన్ని సంఘాలు దిగుతూనే ఉంటాడు, అంటే దయ్యం పట్టేసింది, శానా దయ్యం పట్టేసింది అక్కడెక్కడ. ఎందుకంటే మీరు 2వ అధ్యాయం యోబు గ్రంథం తెరవండి. యోబు గ్రంథం తెరిచి అక్కడ అడగండి. సైతాన్ని, అపవాదిని దేవుడు అడుగుతాడు, ఎక్కడుండి అపవాది అంటే ఆ అపవాది ఏమంటాడని తెలుసా? చూసుకో అక్కడ, నేను భూమి మీద ఎక్కడున్నా భూమి మీద నుండి వచ్చంటే సరిపోతుంది. భూమి మీద అటు ఇటు ఆ టెంపుల్ ఎట్లా ఉందా, ఇది ఎక్కడుందా, అది ఎట్లా ఉందా. దయ్యం సైతాను ఒక అందాన్ని ఉన్నదో తిప్పుతా ఇంటి పట్ల ఉండేదో, ఇంట్లో పనులు చేసుకునేదో, ఇల్లు శుభ్రం చేసుకునేది, ఇంటి అశుభ్రంగా ఉన్నా, ఎంత కంపు కొడుతున్నా, మురుగు లోపల దుమ్ము దూరి ఉన్నా అదంతా తీసి కడుక్కుందాం, ఇవాళ సెలవు రోజు కదా అని అనిపించదు, ఎక్కడికి వెళ్దామో. ఈ విధంగా దయ్యం చేసే పను మోసాలు అనమాట. కాబట్టి ఇటువంటి దురాత్మ నుండి విడుదల పొందటానికి యేసయ్య వచ్చాడు. ఆ వాడిని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మమ్మల్ని ఎల్లగొట్టమా కానీ వేడుకుంటుంటే, ఇదిగో వెళ్ళగొట్టు, ఆ పందుల్లోకి వెళ్ళి నడిచేయండి అంటే, పంది స్వభావం ఉన్న వాళ్ళ దగ్గరికి దయ్యాలు వెళ్ళిపోతాయి. పంది ఎప్పుడు కిందే చూస్తుంది కానీ పైకి చూడదు. అంటే భూమి మీదే భూ సంబంధమైన మనుషుల వైపు, భూ సంబంధమైన మానవ దయను పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ దేవుని దయ ఏంటి, దేవుని చిత్తం ఏమిటి? పెళ్ళైనా శుభకార్యమైనా ఇంకా ఏదైనా కార్యం చేసేటప్పుడు ఎటు ఆలోచిస్తాం చెప్పండి? చూపెట్టి వెళ్ళిపోతాం మనకి మనుషులు. అరే దేవుని చిత్తమా కాదా? దేవుడు ఊరుకుంటాడా? పంది స్వభావం, పంది భూమి ఇటు కిందే ఉంటుంది. అది ఎప్పుడు చూసి పైకి దాన్ని కట్టేసి కాళ్ళు కట్టి పైకి తీసుకెళ్ళి ఇద్దరు మోసుకుంటూ వెళ్తారు. అప్పుడు చూసి పైకి చావు దగ్గరికి వెళ్ళాక సత్య దెబ్బ కొట్టిన కదా, అప్పుడు యేసయ్యా తండ్రి, అప్పుడు ఎవరు రాదు. యేసు ప్రభువు అలాంటి వాడి దగ్గరికి గెట్ అవుట్ అనేది వెళ్ళిపోయింది, వాడిని రక్షించాడు. కనుక నేను చెప్పేదేమనగా ఇక్కడ బైబిల్లో అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38లో ఉంటుంది. అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. 1 యోహాను పత్రిక 3:8. మరి మనకు అపవాది నుండి విడిపించే దేవుడు మన పక్షాన ఉండగా, మరి అపవాదికి చోటిచ్చి అపవాది తంత్రాలు మంత్రాలతో నీవు జీవిస్తావా?
అపవాదికి బానిసగా ఉంటావా? అపవాదికి దాసులు అయిపోయి ఆత్మీయ ఆనందం అనేకుండా, ఆత్మీయ సంతోషం అనేకుండా, రక్షణ ఆనందం అనేకుండా, పరిశుద్ధాత్మ సంతోషం, సహవాసం లేకుండా, అపోస్తులు బోధలో ఉండకుండా, ప్రార్థనలో ఉండకుండా, రొట్టె విరుచుకులు లేకుండా, మూర్ఖులకు ఈ తత్వానికి వేరైపోయి జీవించకుండా, మారు మనసు అనేది లేకుండా, అసలు ఒక ప్రత్యేక జీవితం లేకుండా, క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని లోకానుసారంగా సైతానికి బానిసగా, కీలు బొమ్మగా దేవుని ఆశీర్వాదం కోల్పోతావా? వద్దొద్దు. యేసయ్య వచ్చింది అందుకోసం కాదు. నీవు అపవాది బానిసత్వం బయటికి రావట, అపవాది క్రియలను విడిచిపెట్టడానికి, అపవాది స్వాదను జయించడానికే. అపవాది ఎత్తుకెళ్ళిపోతున్న నీలో ఉన్న ఆ వాక్యం, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థన జీవితాన్ని అపవాదికి మీరు ఇచ్చేయమాకండి, తీసుకెళ్ళమాకండి, కాపాడుకోండి.